తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత అష్టోత్తర శతనామావళిలో నామాలు వివరించుకుంటున్నాం కదండి. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అమ్మవారి స్థూల వర్ణన చాలా అందంగా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు అమ్మవారు ఇంకా వినాలని ఉంది. ఇప్పుడు ఏ అలంకారం, ఏ రూపంతో చెప్తారు అమ్మవారి? ఇప్పుడు మనకి 27వ నామం అండి మందిది. 26 నామాలు మనం నిర్విఘ్నంగా అమ్మవారి కృపతో పూర్తి చేసుకున్నాము. 27వ నామంలో ఆవిడ యొక్క అంటే ఇది స్థూల రూపమే అయినప్పటికీ కూడా ఆంతరంగికమైన విషయమే. సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమః. సౌభాగ్య జాత, ఆవిడ సౌభాగ్య జాత, సౌభాగ్యంలో పుట్టింది. సౌభాగ్య జాత శృంగారమూర్తి. సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమః. మధ్యమ అంటే శరీరంలో ఉండేటువంటి మధ్య భాగం నడుము. అది సన్నని నడుము, శృంగారమూర్తి, సౌభాగ్యవతి, ఇవన్నీ అమ్మవారి లక్షణాలు అన్నమాట. చాలా సున్నితమైన అంశం ఇది. సౌభాగ్యం అంటే శ్రీలక్ష్మి గారు, స్త్రీలకి సౌభాగ్య దశ ఒకసారే వస్తుంది. ఎందుకంటే కన్యగా ఉన్నప్పుడు రాదు ఈ సౌభాగ్య దశ. కన్యగా ఉన్నప్పుడు వాళ్ళు కన్యలు, మంగళకరమైన కన్యలు అంతవరకే. కానీ సౌభాగ్యం అనేది వివాహానంతరం ఏర్పడే విషయం అది. ఆ సౌభాగ్యం అనేది అలాని సభర్తుకంగా ఉన్నటువంటి స్త్రీకి ఉండే సౌభాగ్యము అది లేకుండా ఉండేటువంటి మన వితంతువులకి ఉండదు. మళ్ళీ ఈ సౌభాగ్య దశ ఏమిటంటే సంతానానికి అనువుగా ఉన్న దశ సౌభాగ్య దశ అండి. ఒక్క రకంగా చెప్పాలంటే స్త్రీల యొక్క సౌభాగ్యం అంటే సంతానమే కదా. అందుకని సౌభాగ్యము అంటేనే సంతాన కేంద్రం. సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమః. అమ్మవారు ఎంత శృంగారమూర్తి అంటే శృంగార రస సంపూర్ణ జయా జాలంధర సహస్రనామం ఉంది కదా. శృంగార రస సంపూర్ణంగా ఆవిడ శృంగార రసవతి. శృంగార రసం అనేది ఉందంటే అది సంపూర్ణంగా ఆవిడ దగ్గరే ఉంది. ఏదో కాస్త ఒక నడుములోనో, ఒక కంటిలోనో, ఒక పెదవిలోనో ఉండటం కాదు. సౌభాగ్య జాత శృంగార మధ్యమాయ నమః, శృంగార సంపూర్ణ జాతాయ నమః, రెండు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి శృంగారమూర్తి అయినటువంటి శ్రీమాత సౌభాగ్యవతి ముందు. తర్వాత శృంగారవతి. శృంగారం అంటేనండి రసరాజాలు అంటే మనకి 9 రసాలు ఉంటే శృంగారానికి రసరాజం అని పేరు. నవరసాలు రసరాజం. శృంగము అంటే కొమ్ములు ఎప్పుడు ఏ జంతువుకైనా పైనే ఉంటాయిగా. శృంగారం అన్నమాట అది. సో అది ఉన్నత స్థానంలో ఉండేటువంటి విషయం కనుక శృంగము అంటే, శృంగారము అంటే అన్ని రసాలకి కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నది శృంగారం. అందుకే దీన్ని రసరాజం అంటారు. సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమః. మధ్యమ అంటే నడుము భాగం. ఇంకోటి శరీరం మొత్తానికి కూడా కింద కటి భాగాన్ని, పైన శిరస్సు వరకు ఉండే భాగాన్ని కలిపి ఉంచేది నడుము. అది ఆధార కేంద్రం, మూలాధార కేంద్రం. అవునండి, మూలాధార కేంద్రం కదా మరి. అందుకని అమ్మవారు శృంగారం చెప్తోంది, సౌభాగ్యం చెప్తోంది, మధ్యమాత్వం కూడా చెప్తుంది. ఆవిడ ఏ రకంగా మధ్యమావతి అయింది? ఆ సన్నని నడుము ద్వారా ఆవిడ అంటే సన్నని నడుము అనేది శృంగార భాగాల్లో ఒకటి. స్త్రీ యొక్క సౌందర్యాన్ని వర్ణించాలంటే సన్నని నడుము, ఆకాశం నా నడుము అని ఒక పాట కూడా ఉంది, కవి రాశాడు. అంటే ఆకాశం ఎంత శూన్యంగా ఉంటుందో నడుము కూడా అంతే శూన్యం, అది కనిపించి ఉందా లేదా అన్నట్టుగా ఉంది అన్నట్టు కవులు వర్ణిస్తారు. అందుకని నడుముకి ఎప్పుడు కూడా చాలా చాలా సన్ననైన నడుము ఉండడం అనేది స్త్రీ యొక్క సౌందర్య లక్షణం. ఇక్కడ సౌభాగ్య జాత శృంగార మధ్యమాయ నమో నమః అంటారంటే ఆవిడ ముందు సౌభాగ్యవతి అంటే శుభకము కలిగినది సౌభాగ్యం. శుభకము కలిగినది అంటే సంతానానికి మూల కారణంగా ఉన్నటువంటి స్త్రీయే సౌభాగ్యవతి. తర్వాత శృంగారం అంటే శృంగారమూర్తులు ఎలా ఉంటారు అంటే ఆ స్త్రీలో విలాసం, లావణ్యం, సొబగు, సౌందర్యం, ఇంకొకటి అన్నిటిని మించిన ఆత్మవిశ్వాసం. స్త్రీలకు ఆత్మవిశ్వాసమే చాలా సౌందర్యం అండి. కొంతమందిని చూస్తే ఆత్మవిశ్వాసంతోనే వాళ్ళ మొహం చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
ఇప్పుడు మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి వాళ్ళ రంగాల్లో వాళ్ళు చాలా ఉన్నత శ్రేణికి చెంది వాళ్ళు కూర్చున్నా నుంచున్నా మాట్లాడుతున్నా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. సో అది కూడా సౌందర్య లక్షణమే. సో ఎక్కడైతే స్త్రీలకి శారీరకమైనటువంటి సౌందర్యానికి ఈ లక్షణాలు కావాలన్నారో అవన్నీ శృంగార రస సంపూర్ణ అనే విషయాన్ని శాస్త్రంలో చెప్పడం, ఇక్కడ సౌభాగ్యజాత శృంగార మధ్యమాయ నమో నమః అంటాము. రెండు కూడా ఒకటే. శృంగార రసం అనేది ఒకటి ఉంది అంటే అది సంపూర్ణ స్థాయిలో అమ్మవారి దగ్గర ఉంది. ఎందుకని ఉంది? ఇటు శుభగం, ఇటు సౌభాగ్యవతి, అటు సన్నని నడుము ఉన్నది. అంటే ఏంటంటే శృంగారానికి కావాల్సినటువంటి అంగాంగాలన్నీ కూడా ఆవిడ దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి. రెండోది, ఈ సన్నని నడుము దగ్గర శృంగార భావము శారీరక సౌందర్యమే చెప్పకుండా ఆధ్యాత్మికతలో కూడా ఒకటి చూపించింది ఆవిడ. ఆధ్యాత్మికంలో కూడా ఉంటుంది. ఆధ్యాత్మికం ఎలా ఉందంటే ఈ సన్నని నడుము సౌందర్య సాధనమే కాదు, సాధకులకి కూడా ఇది మూలాధారంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సాధకులు తూర్పుకి ఇలా వాళ్ళ యొక్క మూడో నేత్రాన్ని సూర్యుడికి ఆనించేలాగా సూర్య దిశగా పెట్టి పద్మాసనం వేసుకుని సాధకులు కూర్చుని ఉంటారు తూర్పు వైపుకి. ఆ కూర్చోడానికి వాళ్ళ యొక్క సన్నని, మగవాళ్ళకు కూడా సన్నని నడుమే ఉండాలి. అవునండి. అది సింహం యొక్క నడుము అంటారు మగవాళ్ళది. సింహానికి కూడా మధ్యలో సన్నగా ఉంటుంది. ఆ సింహ మధ్యమ అంటుంటారు వీళ్ళని కూడా పురుషులని. వాళ్ళు అలా కూర్చోవాలంటే వాళ్ళ నడుము ఇంత లా ఉంటే వాళ్ళు పద్మాసనం వేసుకుని ఎలా కూర్చుంటారు? వాళ్ళకు కూడా సన్నని నడుము ఉండాలి. సౌందర్యపరంగా స్త్రీలకు చెప్పారు, సాధనాపరంగా పురుషులకు చెప్పారు. ఆ సాధనాపరంగా అంటే స్త్రీలు కూడా సాధన చేస్తారు. ఎవరు చేసిన స్త్రీ పురుషుల్లో సాధనాపరంగా చెప్పేటప్పుడు సన్నని నడుము ఉండి అక్కడ ఉన్నటువంటి మూలాధార చక్రం ఆ నడుముని నిలబెట్టి వాళ్ళు తూర్పు దిశగా నిలబడి ఈ మూడో నేత్రాన్ని సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఉపాసనా కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అందుకుని కూడా సన్నని నడుము అవసరం. అందుకని సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః. ఈ శృంగారం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శృంగారము అంటే కేవలము శరీరంతో సంబంధించిన విషయం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అసలు శృంగారం అంటే తెలియదని అర్థం. శృంగారం అనేది ఒక భావన, ఒక పరవశం, ఒక సంపూర్ణత్వం జీవితానికి, ఒక చక్కటి ఆహ్లాదకరమైన భావన. అంటే స్త్రీని చూడంగానే చక్కటి శృంగార భావన కలిగింది అంటే ఆ శృంగార భావనలో ఎంతో ఆహ్లాదం ఉంటుంది. ప్రతి స్త్రీ భార్య కాదు కదండి. అవునండి. ప్రతి స్త్రీ భార్య కాదు. స్త్రీలందరూ కూడా సౌభాగ్యవతులు అవుతుంటారు, మధ్యమావతులు అవుతారు, అలాగే సంపూర్ణ శృంగారవతులు కూడా అవుతారు. కానీ వాళ్ళని చూడంగానే మనకు ఒక ఆహ్లాదకరమైన భావం ఎప్పుడైతే కలుగుతుందో, ఈవిడ కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడే కంప్లీట్ ఉమెన్ అంటూ ఉంటారు. అంటే ఏంటి? ఇదే అనమాట శృంగార రస సంపూర్ణ. ఆవిడ ఎలా కంప్లీట్ ఉమెన్ అయింది అంటే శృంగార రస సంపూర్ణ. ఆవిడలో అన్ని రకాలైనటువంటి భావాలు, పద్ధతులు, సంస్కారాలు, అవయవ లక్షణాలు అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. అప్పుడే కంప్లీట్నెస్ వస్తుంది. అమ్మవారు అది మనకు మోడల్గా చూపించింది. శృంగార రస సంపూర్ణ అని చూపించింది ఆవిడ. ఆ శృంగార రసంలోనే సంస్కారం. ఇప్పుడు మనకి బ్యూటీ కంటెస్ట్లో కూడా శృంగారమే చూడరు. శృంగారం అంటే సౌందర్యమే, మెజర్మెంటల్ బ్యూటీస్ కదా, ఇవన్నీ కొలిచి చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్లో వాళ్ళకి బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవునండి. అవన్నీ ఐశ్వర్య రాయ్ చాలా అద్భుతంగా చెప్పింది అప్పట్లో. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎయిమ్స్, గోల్స్, అచీవ్మెంట్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కంటెస్ట్ అప్పుడు మిస్ ఇండియా గానో మిస్ వరల్డ్ గానో సెలెక్ట్ అవుతారు. కొలతలు ఆకారాలు ఒక ఎత్తు. అది బ్యూటీ కంటెస్ట్ కనుక బ్యూటీ ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ అంతా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, వాళ్ళ యొక్క సంస్కారం ఎంతవరకు వాళ్ళు అంటే వాళ్ళకి మిస్ ఇండియా అవ్వగానే మరి ప్రపంచ యాత్రకు వాళ్ళకి టికెట్లు ఇస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నీ తెలిసి ఉండాలి కదా. ఆ రకంగా అమ్మవారు ఏనాడో చెప్పింది. శృంగార సంపూర్ణ జయ జాలంధర స్థిత, అవి రెండు పీఠాలు అనుకోండి. ఇక్కడ ఏం చెప్తుంది? సౌభాగ్యజాత శృంగార మధ్యమాయన్నము. నా మధ్యమ స్థానం శృంగారానికే కాదు, సౌందర్య శరీరానికే కాదు, ఆధారపీఠం. అంటే సన్నని నడుమున్న స్త్రీలు ఎవరైనా మనకి బ్యూటీ కంటెస్ట్లో సెలెక్ట్ అవుతే వాళ్ళకి నీ నడుము సన్నగా ఉండటానికి ఏమిటి కారణం అంటే వాళ్ళ సాధన లక్షణాలు కూడా చెప్పగలగాలి. ఇది ఆధార శక్తి. మూలాధార చక్రం అక్కడ ఉంది. మూలాధార చక్రం సరిగ్గా ఉంటేనే పద్మాసనం వేసి ఉపాసన కార్యక్రమానికి వాళ్ళు కూర్చోగలరు. ఈ విషయం కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి. ఏదో సన్నని నడుముంది నాకు బ్యూటీ కంటెస్ట్లో గెలిచేస్తారనుకుంటే అది అజ్ఞానం, ఇది విజ్ఞానం. ఇలా తెలుసుకున్నప్పుడు అమ్మవారి నామానికి కూడా పరిపూర్ణమైనటువంటి అర్థం మనకు అవగాహన అవుతుంది. ఎందుకనంటే శబ్దార్థాలు వేరండి, ఆ అర్థాలకి పదార్థాలు వేరు. ఎందుకంటే ఆ శబ్దం ఉందండి. ఇప్పుడు సౌభాగ్యము అంటే ఎంతమందికి తెలుసు?
శుభకత్వము కలిగినటువంటి స్త్రీనే సౌభాగ్యము అని. ఆ శుభకత్వానికి సంతాన కేంద్రం ఉందని ఎంతమందికి తెలుసు? అంటే ఏదో సౌభాగ్యవతి అంటే ఇప్పటి కాలంలో మరీ పిల్లలు పాపం ఆ సాఫ్ట్వేర్లకు వచ్చేసేసి మన సంప్రదాయాలకి సాహిత్యానికి బాగా దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ జీవన వృత్తులే పాపం అలా అయిపోయినాయి. ఎందుకంటే ఇద్దరు మనుషులు జీవించాలి అంటే ధనం విపరీతంగా అవసరం అవుతుంది. ఆ ధనం సంపాదించాలంటే వాళ్ళు ఈ సాహిత్య జీవితానికి, సంగీత జీవితానికి, అంటే చక్కటి కళలు ఉన్నాయి, వీటన్నిటికీ దూరంగా ఉంటూ ముందు కుటుంబ భారం మోయవలసి వస్తుంది వాళ్ళు. సో ఆ రకంగా సాహిత్యం తెలియదు కదా ఇప్పటి కాలం పిల్లలకి. సౌభాగ్యవతి అంటే ఏదో కాస్త పసుపు కుంకం పూలు పెట్టుకున్నవాడు సౌభాగ్యవతి అనుకుంటారు. అది కాదు సౌభాగ్య లక్షణాలు ఎంతవరకు. కానీ శుభగత్వం ఉండి సంతానార్హత కలిగినటువంటి స్త్రీయే సౌభాగ్యవతిని, దాంట్లో శృంగారం చాలా పెద్ద విషయం అని, ఆ శృంగారం రసరాజం అని, మళ్ళీ మధ్యమ అంటే అది నడుమని, ఆ నడుముకి కేవలం సౌందర్యోపాసనే కాకుండా సాధన ఉపాసన కూడా ఉంటుందని, ఇన్ని విశేషాలు అమ్మవారు చెప్తోంది మనకి. అందుకని ఏమిటంటే నేనైతే స్పెషల్గా ఇప్పటి కాలం వాళ్ళకి ఒకటే చెప్తానండి, అందరికీ కూడా ఉద్యోగ సమయాల్లో ఏమీ కుదరదు, సంసారము ఉద్యోగము ప్రధానం అయిపోయినాయి జీవితంలో అందరికీ. కానీ ఎప్పుడో ఒకప్పుడు కుదుర్చుకొని అన్నిటికీ మనం సమయం ఎలా కుదుర్చుకుంటున్నాము, ఈ మన మనస్సు ఆహ్లాదంగా ఉండటానికి ఒకసారి సాహిత్యం కూడా కొంచెం చదివితే ఎలా ఉంటుంది, ఒకసారి పూర్వకాలం విషయాలు సంప్రదాయాలు తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి కనీసము ఏదో ఒక రోజు ఏదో ఒక గంట సమయాన్ని కేటాయిస్తే వాళ్ళ మనస్సులు ఎంత మారుతాయో, ఎంత ఆహ్లాదంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది మిషన్లతో, లోహాలతో, యంత్రాలతో. ఆ యంత్రాలతో జీవనం యాంత్రికంగా గడిపే వాళ్ళకి ఒక్కసారి సాహిత్య స్పర్శ జరిగితే మనస్సు ఎంత ఆహ్లాదం అయిపోతుందో. ఆ ఆహ్లాదాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి జీవితంలో. అదే ఆరోగ్యం అండి. అదే ఆరోగ్యం. మన ప్రవచనకర్తలు చెప్పేదంతా కూడా అంతే. ఇప్పుడు వచ్చే జనాలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మటుకు ప్రసంగాలకు వస్తున్నారు అంటే ఆ యాంత్రిక జీవనంతో వాళ్ళు విసిగిపోయి ఇటువంటిది ఏదో మన సంప్రదాయాలు తెలుసుకుందాము అని. ఇప్పుడు మనకి యోగా డే అయింది, ఇన్ని లక్షల మంది పాల్గొన్నారంటే అందరికీ కూడా యాంత్రిక జీవనం విసుగు వచ్చేసింది. సో అమ్మవారు ఈ యాంత్రిక జీవనానికి విసిగిపోకుండా తాను ఎప్పుడో ఇవన్నీ ఆచరించి చూపించింది. ఆచరించి చూపించింది. ఆవిడ సౌభాగ్యవతి ఏమిటి, లేకపోతే ఎవరు చెప్పాలి ఆవిడ సౌభాగ్యవతిని? ఆవిడ సౌభాగ్యవతి, మనందరం సౌభాగ్యవతలుగా ఉన్నాం ఇవాళ రోజున. స్త్రీ మూల శక్తి కదా ఆవిడ. మూల కారణం ఎవడు అనాది మధ్యలో ఉండేవాడనట్టు ముగ్గురమ్మల మూల పుటమ్మ ఆవిడ. ముగ్గురమ్మల మూల పుటమ్మ ఆవిడే అలా ఉండగా మనందరిది ఏముంది? ఎంతసేపు విషయాన్ని అర్థం చేసుకొని, శబ్దార్థాలు వేరు పదార్థాలు వేరు కదా, ఆ పదార్థాలు ఉండేటువంటి నిగూఢ అర్థాలు తెలుసుకోవాలి. నిగూఢ అర్థాలు. ఒక శబ్దం ఉందంటే దానికి అర్థం ఉంటుంది, ఆ అర్థంలో ఒక పరమార్థం ఉంటుంది, ఆ పరమార్థంలో ఎన్నో నిక్షిప్తమైన నిగూఢ అర్థాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి మనం. తెలుసుకున్నప్పుడు ఏదో సౌభాగ్యజాత శృంగార మధ్యమాయే నమో నమః అంటే అమ్మవారి నామం ఏదో ఆవిడ సౌభాగ్యవతని ఇంకొంచెం పసుపు కుంకుమలు వేస్తాం అంతవరకే. అది పూజ కాదు, అది అర్థం లేని క్రియ. ఒక జ్ఞానం లేనటువంటి పూజా విధానము వ్యర్థం అండి. అర్థం లేని క్రియలన్నీ వ్యర్థమే. నువ్వు ఒక పువ్వు వేస్తున్నావు, ఒక పసుపు కుంకం వేస్తున్నావు, ఒక అక్షతలు వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు అమ్మవారికి? ఈ పదార్థాలే ఎందుకు వేయాలి? అలా ఆలోచించుకుని దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఆ పూజ అనేది శుభ్రంగా ఒక శుభమైనటువంటి కారణానికి మూలం అవుతుంది. ఒక శుభ కారణం మనకు కనిపిస్తుంది వెంటనే. అది అలా శుభం జరగాలి మనకి అంటే పూజా విధానం అంతా అసలుకి ఇప్పటి కాలం వాళ్ళు తెలుసుకోవాలి. పూజా విధానం ఎందుకు, అక్షతలు ఎందుకు చెప్పారు, అక్షతలకు పసుపు కుంకుమ ఎందుకు కలపమన్నారు, అవును కదా, పువ్వులు ఈ పువ్వులే ఎందుకు వాడమన్నారు. మనం పద్మ కైరవ మందార సుమాలిన్యే నమో నమః చెప్పుకున్నాం. ఆ పువ్వులే అమ్మవారు ఎందుకు వేసుకుంది అనేది మనం చెప్పుకున్నాం. అలా ఈ వివరాలన్నీ సాహిత్యంలోకి వెళ్తే ఇప్పటి కాలం వాళ్ళు అర్థం తెలిసినటువంటి పూజ చేసుకోగలుగుతారు వాళ్ళు. సో మనం మన ఛానల్ ద్వారా చెప్పేది ఏమిటంటే ఈ అర్థాలు విని తెలుసుకొని తర్వాత పూజ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఆనందం వేరు. ఆ ఆనందమును అర్థం తెలిసిన పూజ వ్యర్థం కాకుండా ఉంటుంది. వ్యర్థం కాకుండా ఉంటుంది. దానికోసమే అమ్మవారి మనం పరీక్ష రాస్తాము, దానికి 100కి 20 వస్తాయి, 30 వస్తాయి, 40 వస్తాయి, 90 వస్తాయి, 100కి 100 వస్తుంది. ఇప్పుడు 100కి 100 వస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.